ఫ్రెండ్స్ పిచ్చుకల సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో. హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 8/2023. ఎన్ఎల్సి అంటే నవరత్న లిమిటెడ్ కంపెనీ, ఇండియా లిమిటెడ్ కంపెనీ అండి. ఇండియాలో 3 రకాల రత్నాలు ఉంటాయి. దాంట్లో మహారత్న, నవరత్న అండ్ మినీ రత్న అని చెప్పి 3 రకాలుగా ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ని సెగ్రిగేట్ చేసి కొన్ని కంపెనీలు ఒక్కొక్క రత్నాల్లో లిస్ట్ అవుట్ చేసి ఆ కంపెనీలన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ అండర్లో నడుస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ నవరత్న, మహారత్న, మినీ రత్న లాంటి కంపెనీలలో ఏ కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్లో పింగ్ చేయండి. నేను దానికోసం ఒక సపరేట్ వీడియో చేసి మీకు అందిస్తాను. అలాగే ఫ్రెండ్స్, అందరూ మన వీడియోని చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదేవిధంగా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోస్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం ద్వారా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుందో వాళ్ళ వరకు కూడా ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా వెళ్తుంది, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, మరియు మీలో ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటే వాళ్ళకు వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే కనుక, నవరత్న లిమిటెడ్ కంపెనీ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి. విత్ యాన్యువల్ టర్నోవర్ ఆఫ్ 16,165.24 కోట్లు 2022-23 సంవత్సరానికి గాను వాళ్ళ యొక్క టర్నోవర్ అంతగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. ఈ ఎన్సిఎల్ కంపెనీ అనేది మైనింగ్, థర్మల్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను ఫిల్ చేయడానికి రిలీజ్ అయిందండి. ఈ పోస్టులు ఫిల్ చేయడానికి అభ్యర్థులకు గేట్ 2023లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. ఇక్కడ ఫిల్ చేయబోయే జాబ్స్ని 2 ఏరియాలుగా డివైడ్ చేశారు. ఏరియా 1 అండ్ ఏరియా 2. ఏరియా 1లో థర్మల్ పవర్ స్టేషన్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. ఏరియా 2లో మైన్స్ అండ్ అలైడ్ సర్వీస్కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి డిసిప్లైన్ వైజ్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి మెకానికల్ ఇచ్చారు. మెకానికల్ టేబుల్ చూడండి. మెకానికల్లో ఏరియా 1లో 36 పోస్టులు, ఏరియా 2లో 84 పోస్టులు, మొత్తంగా 120 పోస్టులను ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్లో ఏరియా 1లో 71, ఏరియా 2లో 38, మొత్తం టోటల్గా 109 పోస్టులు. సివిల్లో ఏరియా 1లో 15, ఏరియా 2లో 13, మొత్తం 28. మైనింగ్లో ఏరియా 1లో లేవండి, ఏరియా 2లో 17 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా కంప్యూటర్ డిసిప్లిన్లో ఏరియా 1లో 18, ఏరియా 2లో 3, మొత్తం 21 పోస్టులు. ఈ విధంగా అన్ని డిసిప్లిన్స్ కలిపి టోటల్గా 295 పోస్టులను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా అవకాశం కలుగుతుంది. ఏరియా 1 ద్వారా ఫిల్ చేసే జాబ్స్ అనేటివి తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉంటాయి. ఏరియా 2లో వచ్చేసరికి తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా స్టేట్స్లో ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు.
ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ వాళ్ళకి ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫుల్ టైం పార్ట్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ జనరేషన్లో డిగ్రీ అనేది ఉండాలి. ఆ తర్వాత సివిల్ వాళ్ళకు వచ్చేసి ఫుల్ టైం పార్ట్ టైం బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కలిగి ఉండాలి. కంప్యూటర్స్ వాళ్ళకి ఫుల్ టైం లేదా పార్ట్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాలి. అంతేకాకుండా పీజీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మైనింగ్ వచ్చేసి ఫుల్ టైం లేదా పార్ట్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రీమిలియర్ క్యాండిడేట్స్కి మినిమం 60% మార్క్స్ అనేటివి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ అనేటివి వచ్చి ఉండాలి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే కనుక ఎవరికైతే పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. క్లియర్గా చెప్పారండి. ఫారెన్ కంపెనీస్కి సంబంధించిన ఫారెన్లో చదివిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక వీళ్ళు కంపల్సరీగా రిజెక్ట్ చేసేస్తారు. ఇండియన్ యూనివర్సిటీస్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో పొందిన సర్టిఫికెట్స్ ఉంటే మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. రిలాక్సేషన్ చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 సంవత్సరాలు. అది కూడా 1 నవంబర్ 2023 వరకు వచ్చి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఏజ్ కనుక మించితే వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేది పోతుంది. ప్యాకేజ్ అంటే శాలరీ కనుక చూసుకుంటే అన్ని క్వాలిఫికేషన్స్ పొంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో వాళ్ళకి 50,000 రూపాయలు అనేది పర్ మంత్ శాలరీగా ఇస్తారు. దాంతోపాటు అప్లికేబుల్ డేర్నెస్ అలవెన్స్ అండ్ కామన్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ట్రైనింగ్లో వెళ్ళే వాళ్ళకు గ్రేడ్ అనేది E2 ఇస్తారు. E2 గ్రేడ్ కింద ఇస్తారు. వాళ్ళకు పే స్కేలు 50,000 రూపాయలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళను E3 గ్రేడ్లోకి మైగ్రేట్ చేస్తారు. వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది 60,000 నుంచి 1,80,000 రూపాయల వరకు పర్ మంత్ ఉంటుంది. ఇనీషియల్గా 60,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ అలవెన్సెస్, పర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ అండ్ యాన్యువల్ గ్రాట్యుటీ, సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ అభ్యర్థులకు అంటే ఏరియా 1లో ఉన్న ఏరియా 2లో ఉన్న పొజిషన్స్ అయినా కూడా ఎనీ పొజిషన్స్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఏరియా 1 అండ్ ఏరియా 2 అంటే 2 రకాల కేటగిరీలకు సంబంధించి ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇవ్వవచ్చు. దానికి అనుగుణంగా అభ్యర్థులు సిద్ధం అయితేనే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. అంటే ఇండియా లెవెల్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్, ఒడిస్సా లాంటి ప్లేస్లలో వాళ్ళకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఇయర్స్ వైజ్ చెప్తాను చూడండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే టోటల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్లకు 10 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విత్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఓబీసీలో క్రీమీ లేయర్కు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే
వాళ్ళకు మాత్రము ఎటువంటి కన్సెషన్స్ ఇవ్వబడవు. ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. అదేవిధంగా మిగతా కన్సెషన్స్ నాన్ క్రీమీ లేయర్కు వచ్చినట్టుగా క్రీమీ లేయర్ వాళ్ళకు ఇచ్చే అవకాశం ఈ నోటిఫికేషన్లో లేదు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే కనుక 2023 గ్రేడ్ స్కోర్లో 80 మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూలో 20 మార్క్స్ వెయిటేజ్ ఆధారంగా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఒకసారి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి. అప్లికెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ద గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2023 అండ్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ ద నోటిఫికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. నోటిఫికేషన్ ఆధారంగా ఏదైతే గేట్లో స్కోర్ ఉండి 80% మార్క్స్ వచ్చిన వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 1:6 రేషియో, ఒక పోస్టుకి 6 పర్సన్స్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తారు. ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచిన అభ్యర్థులను ఏరియా 1, ఏరియా 2గా సగ్రిగేట్ చేసి సపరేట్గా వాళ్ళకు సపరేట్ ఏరియాస్ను ఇచ్చి వాళ్లకు రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్ లెటర్ వస్తుంది. ఆ కాల్ లెటర్లో మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇక ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్, ఫైనల్గా ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఉండాలి. అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అయి ఉండాలి. దాని తర్వాత మెడికల్ సర్టిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారు. ఇక జనరల్ కండిషన్స్ కనుక చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్స్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఎనీ అదర్ గవర్నమెంట్ రిలేటెడ్ బాడీస్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఎన్ఓసి అనేది తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఆల్రెడీ ఎవరైతే క్యాండిడేట్స్ ఈ డిపార్ట్మెంట్లో ఈ ఎన్సిఎల్లో పనిచేసి టర్మినేట్ అయిన క్యాండిడేట్స్ ఉంటే కనుక, రిమూవ్డ్ అయిన క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఆల్రెడీ పర్సన్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ రిజైన్ చేస్తే కనుక, అంటే ఆల్రెడీ ఆన్ రోల్లో ఉండి రిజైన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిజైన్ చేశారు కాబట్టి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. టర్మినేట్ అయిపోయిన క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకునే అవకాశం లేదు. నెక్స్ట్ సర్వీస్ అండ్ అగ్రిమెంట్ బాండ్. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ సర్వీస్ అండ్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషను తర్వాత ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది మినిమం 3 ఇయర్స్కు ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా 3 లక్షల వాల్యూకి ఇవ్వవలసి ఉంటుంది. అంటే సర్వీస్ అగ్రిమెంట్ అంటే మీకు తెలుసు కదండి, 3 సంవత్సరాల వరకు నేను జాబ్ మానేయకుండా ఈ పోస్ట్లో కంటిన్యూ అవుతానని చెప్పి 3 లక్షల రూపాయల బాండ్ పైన అగ్రిమెంట్ రాసి ఇవ్వవలసి ఉంటుంది. ఇక హౌ టు అప్లై అనేది చూస్తే, ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్స్ కంపల్సరిగా ఎన్సిఎల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పొందాలి. ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు పొందడానికి మీ యొక్క యాక్టివ్ మెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ మొబైల్ నెంబర్ల ద్వారా మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఫర్దర్ కమ్యూనికేషన్ మొత్తం కూడా ఈ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్లు మీరు సిద్ధం చేసుకొని ఉండండి.
ఇక్కడ అప్లికేషన్ అనేది ఒక పర్సన్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఏరియా 1లో అయినా ఉండవచ్చు, ఏరియా 2లో అయినా ఉండవచ్చు. ఒకటే పర్సన్ 2 ఏరియాలకు సంబంధించిన 2 పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం లేదు. ఒక పర్సన్ ఒక ఏరియాలో ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఏరియా 1 అయినా కావచ్చు, ఏరియా 2 అయినా కావచ్చు. మీ ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేది SBI ఈ-కలెక్ట్ ద్వారా మాత్రమే మీరు పే చేయవలసి ఉంటుంది. టోటల్ అప్లికేషన్ ఫీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు, ఈడబ్ల్యూఎస్కు అండ్ OBC నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 854 రూపాయలు ఉంటుంది. కానీ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఈ-కలెక్ట్ SBI వెబ్సైట్ ద్వారా మాత్రమే పే చేయవలసి ఉంటుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రము, జనరల్ క్యాండిడేట్స్కి మాత్రము 854 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ EWS అండ్ OBC నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి మాత్రము ఓన్లీ 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ST, SC, PWD ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి మాత్రము అప్లికేషన్ ఫీ ఉండదండి. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అది 354 రూపాయలు. SC, ST క్యాండిడేట్స్కి ఓన్లీ 354 రూపాయలు. జనరల్ క్యాండిడేట్స్కి 854 రూపాయలు అండ్ OBC వాళ్ళకి 354 రూపాయలు. కరెక్ట్గా చూసుకోండి అప్లికేషన్ ఫీ అనేది. ఇక్కడ నేను కొంచెం గ్యాంబ్లింగ్ అంటే క్లబ్ చేసి చెప్పాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫీజులో మీరు అదనంగా సర్వీస్ ఛార్జెస్ కలిపి కట్టవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీ ప్లస్ సర్వీస్ ఛార్జ్ అనేది ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు. ఇక మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సపరేట్గా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఏ డాక్యుమెంటు ఏ ఫార్మాట్లో స్కాన్ చేసుకోవాలి అనేది ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. ఏ డాక్యుమెంటు ఏ సైజులో ఉండాలి, అంతకంటే సైజ్ మించితే కనుక అది అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఈ టేబుల్లో ఒక్కొక్క డాక్యుమెంటు ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అనేది ఇచ్చారు. ఈ టేబుల్ చూసుకొని మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఈ ఇంపార్టెంట్ డేట్స్లో ఓపెన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీ ఏంటి అంటే, ఓపెనింగ్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది 2023 నవంబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది 21 డిసెంబర్ 2023. అంటే 1 మంత్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 22 నవంబర్ 2023. అదేవిధంగా క్లోజ్ అయ్యేది 21 డిసెంబర్ 2023. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది 21 డిసెంబర్ 2023 వరకు మీరు ఆన్లైన్లో మీ యొక్క ఫీ పేమెంట్ అనేది చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 22, 2023 సాయంత్రం 5 గంటల వరకు లాస్ట్ టైం ఇచ్చారు. ఈ టైం లోపల మీరు మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అనెక్జర్ 1 ఇచ్చారు. కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ, ఏ డిజబిలిటీ ఉన్నవారు ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. దాన్ని మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం ద్వారా ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది, వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.